అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఇప్పుడు ప్రెజెంట్ కుజుడు, రవి వీక్షణలో ఉన్నారు. అండ్ నవంబర్ 16 నుంచి శని వక్రం పోయి స్ట్రైట్ అవుతుంది. గురూజీ, ఈ మార్పుల మూలంగా తులరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏ ఏ రంగంలో ఎలా ఉంటుంది అనేది? ఒకటేంటంటే అమ్మ, తులారాశిలో రాశిలోనే రవి నీచబడి ఉన్నాడు. అతను లాభాధిపతి కూడా అవుతాడు ఈ తులవారికి. ఎట్ ఎ సేమ్ టైం కర్మస్థానము అంటారు, వృత్తి స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు. సో ఈ వృత్తి స్థానంలో నీచబడ్డ కుజుడు లాభాధిపతి లగ్నంలో నీచబడ్డము తులవారికి. అలాగే పంచమంలో వక్రత్యాగం అయిపోయి కుజుడు దృష్టి ఉన్నందుకు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఎప్పుడు కూడా నీచబడ్డ గ్రహము ఫస్ట్ స్ట్రెస్ ఇచ్చి తర్వాత లాభం ఇస్తుంది. ఈ నీచబడినటువంటి కుజుడు ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో వర్క్లో స్ట్రెస్ ఇస్తూ ఎట్ ఏ సేమ్ టైం ఒక ప్రమోషన్ రావడానికి కానీ, ఉద్యోగంలో ఒక లీడర్షిప్కు దీనిగా సెలెక్ట్ అవ్వడం కానీ, అనుకోని విధంగా అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయం, అసలు వీళ్ళకి జాబ్ వస్తుందా అని అనుకునేటువంటి స్థితి నుంచి సడన్గా జాబ్స్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అయితే లగ్నంలో ఉండేటువంటి రవి బాధకుడు సహజంగా చెప్పాలంటే తులా లగ్నానికి, అందుకే అక్కడ నీచ పొందుతాడు కూడా. సో ఆ బాధ కూడా లగ్నంలో ఉన్నందుకు ఏమవుతుంటుంది అంటే కొంచెం సుపీరియర్స్తో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, బట్ పెద్ద ఇబ్బంది ఏం కాదు. అలాగే పంచమ స్థానంలో శని ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే శని ఉండి దాని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు వీళ్ళు కొన్నిసార్లు చూడండి, పిల్లలది రహస్యంగా ఫేస్బుక్లో వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి తులాలగ్నానికి పంచమ స్థానం రహస్య స్థానం, అది కుంభరాశి కానీ వృశ్చిక రాశి కానీ. సో రహస్యంగా జరిగేటువంటి ఫ్రెండ్షిప్స్ కానీ, షేర్ మార్కెట్ కూడా చేస్తుంటారు కొంతమంది. ఇంట్లో భార్యకి చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మొత్తం పోయాక చెప్పుకుంటారు బయటికి. ఒకరోజు అలా కూర్చొని ఏమైంది ఇంత బాధగా ఉన్నారంటే షేర్ మార్కెట్లో 2 లక్షలు పోయాయని చెప్తాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, లబోదిబోమనుకోవడం. దాని తర్వాత మళ్ళీ నేను మొన్న ఒక జాతకం చూసినప్పుడు కూడా ఏదో క్రిప్టో కరెన్సీ అని ఒక అతను 3.5 కోట్లు కూడా పోగొట్టుకున్నాడు. ఎంతో ఇంటెలిజెంట్ పర్సన్ కూడా, కానీ టైం అట్లా వచ్చింది ఆయన. అది మాయ ఎట్లా కమ్మేస్తుంది అంటే, ఆయన మే నెలలో చూపించుకున్నప్పుడు కూడా నేను చెప్పాను, అంటే ఇప్పుడు కొంచెం నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటే, ఆయన ఏంటి డబ్బులు వస్తున్నాయి కదా అనుకున్నాను. మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఇక్కడ ఏంటంటే మంచితనంతో సంబంధం లేదు, ఇలాంటి ట్రాప్స్ ఉన్నాయన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీళ్ళు కొంచెం ఈ షేర్ మార్కెట్ కావచ్చు, కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అయ్యే విషయాలు కావచ్చు, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో తులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మరి పరిహారం ఏమంటారు గురుజీ? పరిహారం అంటే ఏం లేదమ్మా, పంచమ స్థానంలో కుజుడున్న శనుండి కుజుడు దృష్టి ఉన్నందుకు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, కాళికా అష్టోత్తరం చదువుకోవడము, శివాలయాలకు వెళ్ళడము, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళడము, శక్తి దేవత ఆలయాలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అక్కడ గోవులు ఉన్నట్లయితే ఆ గోవులకు కాస్త క్యారెట్లు, గోధుమ రవ్వ, బెల్లము, గ్రాసము. ఎందుకంటే ఇక్కడ తులవారికి 12వ స్థానంలో ఉండేటువంటి కేతు ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉన్నాడు. కాబట్టి పంచమంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం మందబుద్ధి అంటాం. అంటే పంచమం ఆలోచన స్థానంలో ఎప్పుడైతే బుధుడు వచ్చేసాడు, శని వచ్చేసాడు, ఏమవుతుంటుందంటే మన ఆలోచనలన్నీ కూడా సర్లే చేద్దాంలే, ఒక మందత్వంగా వెళ్తూ ఉంటుంది, బద్ధకంగా ఉండడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇదే ప్రమాదము. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఈ పరిహారాలను చెప్పినట్టుగా ఈ దానం కానీ మంత్రం కానీ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీరికి పర్టికులర్గా ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్తోనే అందరితో ఉండేదే వాళ్ళతో, చాలా మంది. సో వాళ్ళతోనే జాగ్రత్త అంటే పంచమంలో. అందుకని గురూజీ, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వాళ్ళకంటే అన్ని రాశులు ఎలా ఉంటాయి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ మార్పు అనేది ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, ఎప్పుడైనా సరే మనకి ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, అంటే మైథుని జ్యోతిష్యము అని. ఈ మైథుని జ్యోతిష్యంలో ఏంటంటే దేశవ్యాప్తంగా కలిగేటువంటి ఫలితాలు మనం చూడండి. క్రోధినామ సంవత్సరం వస్తుంది అనగానే మనం చెప్పుకున్నాం, అంతా గొడవలు, గందరగోళంగా ఉంటుంది. అది అలాగే సాగుతుంది, ఒకటి అయిపోగానే ఒకటి ఏదో ఒక ఇష్యూ మనకు తిరుగుతూనే ఉంది. యూట్యూబ్స్లో మీరు గమనించండి, ఒకటి కంప్లీట్ అవ్వక ముందే ఇంకోటి రెడీగా ఉంటుంది. ఇద్దరు కొడుకుంటారు, అదంతా గోల. ఇంకోరెవరో ఎంటర్ అయ్యారు, ఆ ఘోరాని దాని రాజకీయ నాయకులు గొడవలని, అక్కడేదో హైడ్రా గొడవలని, లేకపోతే మనకి మీన రాశిలోకి రాహు ఎంటర్ అయినప్పుడే అనుకున్నాం అంత భయంకరమైన వర్షాలు వస్తాయి అని. అది అలాగే జరుగుతుంది. అంటే ఏంటంటే క్రోధినామ సంవత్సరం అయిపోయే వరకు ఈ కుజుడు ఎప్పుడైతే శనిని చూస్తున్నాడో, ఆల్రెడీ చాలా కాలం నుంచి స్టార్ట్ అయిపోయింది ఆయన చూడడం. ఈ యుద్ధ సంబంధించినటువంటివి ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. గొడవలు పెరగడము, గందరగోళాలు పెరగడము, మత కల్లోహాలు పెరగడము,
పెద్ద గాలితో కూడినటువంటి వర్షాలు రావడము, మిలిటరీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి కాస్త ఎక్కువ పని ఉండాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతుంటాయి ఈ కుజుడు శనిని చూడడం వల్ల. అందుకని ఏంటంటే నేను చెప్పేది ఒకటే, కాస్త దూర ప్రాంతాలకి జర్నీ చేసేటువంటి వారు, అదేవిధంగా ఇక్కడ పలానా దగ్గర గొడవ అవుతుంది అనుకునేటువంటి సందర్భం ఉండేటువంటి విషయాల్లోని మీ పర్సనల్గా కూడా ఏదైనా ఈ మాట మాట్లాడితే గొడవ అవుతుంది అని అనుకునేటప్పుడు విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది పరిస్థితి అనేటువంటిది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గందరగోళ పరిస్థితి ఈ యొక్క కృతనామ సంవత్సరం అయిపోయే వరకు ఉంటుంది. ఎందుకు ఈ కుజుడు కూడా శనిని చూస్తున్నందుకు. రెండవది ఏంటంటే, కొంతమందికి రాసులు నక్షత్రాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వారు కూడా చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటంటే, గోశాలకు వెళ్ళి చక్కగా గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ ఇవి ఎక్కువగా తినిపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అయితే ఈ కుజుడు రవి వీక్షణ వల్ల, పరస్పర నీచభంగ రాజయోగం వల్ల ఇందాక మనం చెప్పుకున్నాం ఒక్కొక్క రాశికి ఆ రకంగా నీచభంగ రాజయోగం ఇస్తుంది. అయితే దీంతో పాటు పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా నీచభంగ రాజయోగం ఉంటే అది ఇంకా బాగా యాక్టివ్ అవుతుంది. గోచారంలో నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా నీచభంగ రాజయోగం ఉందనుకోండి, అప్పుడు బాగా యాక్టివ్ అవుద్ది. అంటే ఈజీగా కలిసి రావడం కొన్ని. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఇక్కడ ఏం మార్కెట్ లేదు, భూమి అనుకున్నది కాస్త ఇప్పుడు మీకు ఎందుకమ్మా మనకి ఆంధ్ర ఎలక్షన్స్కి ముందు అసలు అటు సైడ్ ఎవరు అసలు భూమి కొనాలంటే కొనేవాడు లేడు. కానీ ఆ టైంలో కూడా ఆయన కొనున్నాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజు అయిపోయినట్టు. అలాంటి కొన్ని జరుగుతాయి నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఎవరిదైనా పర్సనల్ చాట్లో. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వస్తాయి. ఇక ఎప్పుడైనా కుజుడు నీచబడ్డప్పుడు ఏమవుద్దంటే, అస్సలు ఇంకా రేట్ లేదు అనుకునేవి విపరీతమైన రేట్లు రావడం, సడన్గా డౌన్ఫాల్ అవడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. రవిని వీక్షిస్తున్నందుకు దేశ నేతలు లేదా రాజకీయ నాయకులు కూడా గొడవలు పడ్డం, ఇట్లాంటివి కాస్త ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంచెం మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కొంచెం హయ్యర్ లెవెల్లో ఉండేటువంటి వారు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా గొడవలు అనేవి మొదలవుతాయి, ఉంటాయి. బట్ నేను అనేది ఏంటంటే, సామాన్య ప్రజలు పెద్ద వాళ్ళు అనుకోండి అమ్మా, దాన్ని అట్లాగా వాళ్ళు నెట్టుకురాగలరు. కానీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే రవి, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయాలి. కేతు, ఈ 4 రవి, కుజ, శని, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీలైతే నరసింహస్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, గణపతి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్ళడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, గోవులకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ, గ్రాసము ఇవి తినిపించడము. వీలైతే ఇంట్లో చండీ పారాయణం వినడం కానీ, చండీ పారాయణం చేయడం కానీ, చండీ హోమం కానీ, లేదా గణపతి తర్పణం కానీ చేసుకోవడము, ఇవి గనక చేసుకోగలిగితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ ఘర్షణ యోగాలు ఉన్నప్పుడు, ఈ క్రోధినామ సంవత్సరం ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే, భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళకు కూడా గొడవ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఎప్పుడైనా ప్లానటరీ పొజిషన్స్ ఇలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అవ్వడము, సాధనలు చేసే వాళ్ళకు కూడా మంచిది ఈ నెల చెప్పాలంటే. ఎందుకంటే రవి ఎప్పుడైతే నీచభంగ రాజయోగం జరిగిందో సాధన అద్భుతంగా సాగుతుంది అసలు. ఇప్పుడు మా అమ్మవారి మంత్ర జపం ఇట్లాంటివి ఉంటాయి చూసారా. నేను అందుకే మొన్న ఈ అష్టమి నుంచి అమావాస్య వరకు కూడా గురుపుష్మి యోగం వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ రాబోయే దీపావళి అమావాస్య వరకు చేసే సాధనలు కూడా బలంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవి చేసుకోవాలి ఈ టైంలో. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.